హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్లమ్మ మంత్రిని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో ఇంతకుముందు వీడియోలు చెప్పినాను కదా, కోళ్ళకు దానా అని, మక్క గడక. సో బయట ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, చికెన్కి మటన్కి చాలా కెమికల్ యాడ్ చేస్తున్నారు, హెల్త్కి చాలా ప్రమాదకరం, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేసి ఇంట్లో కోళ్ళను పెంచుతున్నామని చెప్పినాను కదా. సో ఇంట్లో ఎంత ఇన్వెస్ట్ చేసి కోళ్ళను పెంచినా కూడా కోతుల వల్ల అవి ఇంట్లో పెరగలేని పరిస్థితి ఉంది. మనుషులకే దిక్కు లేదు, ఇంకా కోళ్ళని ఎవరు అడుగుతారు అని అనుకోవచ్చు జనాలందరూ. బట్ అంత బీభత్సం చేస్తున్నాయి కోతులు. ప్రజలని మీద బడి కరవడము, పంట పొలాలను నాశనం చేయడము. మెయిన్గా ప్రభుత్వము ప్రజలకి మేలు చేయాలి అనుకుంటే మాత్రము, ప్రజలకి ఏ రకంగా మేలు చేయాలని ప్రభుత్వాలు అనుకున్నా కూడా తప్పనిసరిగా కోతుల బారి నుండి గ్రామ ప్రజలని, గ్రామ రైతాంగాన్ని, పంట పొలాలని కాపాడాలి. సో మేలు చేయాలి అనుకుంటే మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వము ఈ చర్యలు తీసుకొని, కఠిన చర్యలు తీసుకొని కోతుల బారి నుండి గ్రామ ప్రజలని, గ్రామ పంటలని, రైతులని కాపాడండి. ఇది మా విన్నపం. అది